దావోస్ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీం కృషితో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. పలు సంస్థల అధినేతలతో వరుస భేటీలు నిర్వహించిన సీఎం రేవంత్ బృందం కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలను కుదుర్చుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ క్యాంపెయిన్ కు విశిష్ట ఆదరణ లభిస్తోంది. ఈ సదస్సు వేదికగా తెలంగాణకు ఇప్పటి వరకు 40,270 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీలతో అగ్రిమెంట్ను కూడా కుదుర్చుకున్నట్టు సీఎం కార్యాలయం వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 37,800 కోట్ల పెట్టుబడులకు పలు దిగ్గజ సంస్థలు ముందుకు వచ్చాయి. దీంతో సీఎం రేవంత్ బృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఈ ఒప్పందాలలో ఆదాని సంస్థ అత్యధికంగా 12,400 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతుంది. సీఎంతో ఆదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదాని జరిపిన భేటీలో ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించారు. నైపుణ్య విశ్వవిద్యాలయం స్థాపించేందుకు ఆదాని సంస్థ చొరవ చూపించింది. అదేవిధంగా పలు విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో పాటు బ్యాటరీ సెల్ తయారీ కర్మాగారాలు, జీవ వైద్య ఔషధ సంస్థలు, డేటా సెంటర్ స్థాపనకు కూడా పలు సంస్థలు అంగీకరించాయి. కొత్తగా కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని సీఎం రేవంత్ తెలిపారు. ఈ ప్రాజెక్టులకు సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని ఆయన హామీని ఇచ్చారు. ఈ చర్చల్లో మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పెట్టుబడుల ప్రచార ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. దావోస్ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీం కృషితో రాష్ట్రానికైతే పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. పెట్టుబడులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, దావోస్ లో రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా అయితే ఆయన కృషితో చాలా వరకు పెట్టుబడులు కూడా వస్తున్నట్టు మనకు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సత్తాజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉన్నారు. ప్రధానంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచ వాణిజ్య సదస్సులో ఆయన పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో పారిశ్రామికవేత్తలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం పారిశ్రామికవేత్తలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పలు కంపెనీలతో కూడా ఎంఓయూలు కుదుర్చుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా దావోస్లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ప్రభుత్వ ప్రయారిటీ రంగాలపైన పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నట్టు దానిపైన విశిష్ట స్పందన వస్తుంది. చాలా మంది ఆసక్తి వెలువడం జరుగుతుంది. ప్రధానంగా ఇప్పటికే ఆరిజిన్ అనేటువంటి ఫార్మా కంపెనీ ఇప్పటికే దాదాపు మనకు చూసినట్లయితే ఇప్పటి వరకు మనకు 40,770 కోట్లకు సంబంధించిన పెట్టుబడి పెట్టేందుకు పలు కంపెనీలకు సంబంధించిన ఎంఓయూలు కూడా కుదుర్చుకోవడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వాణిజ్యతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక రంగాలు, ఫార్మా, సిమెంటు, అదేవిధంగా పామ్ ఆయిల్, ఇతరత్ర సంబంధించినటువంటి గ్యాస్ ఆధారిత కంపెనీస్, గాడ్రేజ్ కంపెనీ లాంటి కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ జరుగుతున్న దాంట్లో తెలంగాణ అనేది స్పెషల్ అట్రాక్షన్గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్వెస్ట్మెంట్ ఇన్ తెలంగాణ అనే స్లోగన్ తీసుకోవడంతో చాలా మంది ఆసక్తి కనబరుస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా నిన్న జరిగిన 3 రోజుల పాటు జరిగినటువంటి మనకు ఎంఓయూ కుదుర్చున్నట్టు చూసినట్టయితే ఆరిజిన్ అనే ఫార్మాస్యూటికల్ కంపెనీ దాదాపు 2,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడి పెట్టేందుకు కూడా ఆసక్తి కనబరుస్తుంది. ఇప్పటికీ ఆరిజిన్ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని యూనిట్స్ ఉంటుంది. దీని ద్వారా 1,500 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కొనబోతున్నాయి. దీంతో పాటుగా పరోక్షంగా కూడా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. దీంతో పాటుగా గౌతమ్ ఆదానికి సంబంధించినటువంటి కంపెనీ కూడా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేస్తుంది. ఈ మేరకు కూడా ఎంఓయూ మెమరాండం ఆఫ్ అగ్రిమెంట్ సంబంధించినటువంటి
అంశాన్ని కూడా వాళ్ళు సంతకం పెట్టడం జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు తాము సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు కూడా గౌతమ్ అదానీ సంబంధించిన సీఈఓలు కూడా ప్రకటించడం జరిగింది. దాదాపు మనకు గౌతమ్ అదానీ చూసినట్టయితే 12,400 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టేందుకు కూడా సిద్ధపోతున్నారు. సో ఈ మేరకు ఒప్పందాలు కూడా కొనసాగుతుంది. ఇక దీంతో పాటుగా మనకు అంబుజా సిమెంట్ 1,400 కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడి పెట్టేందుకు కూడా సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అగ్రిమెంట్ కూడా కొనసాగుతున్నాయి. ఇక ఫుడ్స్ స్టోరేజ్ సంబంధించిన అంటే 9,000 కోట్లకు సంబంధించిన పెట్టుబడి పెట్టడం జరుగుతూ ఉంది. దాని ద్వారా రాష్ట్రంలో దాదాపు 20,000 మందికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉన్నట్టుగా కూడా ఈ కంపెనీ చెప్పింది. దీంతో పాటుగా అంబుజా సిమెంట్ వాళ్ళు కూడా 1,400 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు కూడా ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. రాష్ట్రంలో ప్రధానంగా గార్డెన్స్ కంపెనీ సంబంధించినటువంటి ప్లాంటేషన్స్ కూడా పెట్టేందుకు దానికి సంబంధించిన కెమికల్ ఫ్యాక్టరీస్ పెట్టేందుకు కూడా గార్డెన్స్ కంపెనీ కూడా ఒప్పందాలు కుదుర్చుకుంది. 1,000 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు కూడా వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. దీంతో పాటుగా రాష్ట్రంలో 250 కోట్లకు సంబంధించిన పామాయిల్ అంటే ఖమ్మం జిల్లాలో పామాయిల్ సంబంధించిన ఉత్పత్తి ఎక్కువ పెరుగుతూ ఉంది. అక్కడ ఖమ్మం అదాని పెద్దపల్లి కానీ ఈ ప్రాంతంలో నైసర్గిక స్వరూపం కానీ క్లైమేట్ ప్రకారంగా పామాయిల్ తోటలు విరివిగా ఉండే నేపథ్యంలో 250 కోట్ల మేరకు ఆడ పామాయిల్ సంబంధించిన సీడ్స్ కంపెనీతో వాటితో ఒప్పందం కూర్చుకొని అక్కడ కూడా ప్లాంట్స్ ఏర్పాటు చేసి సాంప్రదాయమైనటువంటి ఇంధనాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఒప్పందం కూర్చుకోవడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే సర్తాజ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ తెలంగాణ అనే స్లోగన్ తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ప్రపంచ వాణిజ్య సదస్సులో పాల్గొన్న నేపథ్యంలో ప్రపంచ దేశాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. పలు కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ప్రభుత్వము, ప్రైవేటు, అదే ప్రభుత్వం, పారిశ్రామిక రంగాలతో పాటుగా వ్యాపార వర్గాలు ఈ 3 వర్గాలు కనుక చూసినట్టయితే డెఫినెట్గా ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. సుస్థిరతమైనటువంటి పరిపాలన, సుస్థిరమైన ప్రభుత్వము, సుస్థిరమైనటువంటి అభివృద్ధి ఉన్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు ప్రవాహం కొనసాగే అవకాశం ఉందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఐటీ శాఖ మంత్రి, పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ఇతర అధికారులందరూ కూడా ఎంఓలు కుదుర్చుకునే పనిలో చాలా బిజీగా ఉన్నారు. దావోస్ పర్యటనలో ప్రధానంగా ఇప్పటివరకు 40,270 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టడం జరిగింది. రేపు కూడా దావోస్ పర్యటన ఉండబోతుంది. ఆ తర్వాత లండన్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే లక్ష్యంగా తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా సాధికారిక లక్ష్యంగా అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన చేస్తున్నారు. ప్రపంచ వాణిజ్య సదస్సు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అక్కడ మిగతా సంబంధించిన దేశాల ప్రతినిధులు, అదేవిధంగా పలు వాణిజ్య వ్యాపార సంబంధించిన ప్రముఖులు అందరూ కూడా యంగ్ సంబంధించిన ముఖ్యమంత్రి చూసి చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. డెఫినెట్గా తన నాయకత్వంలో ప్రభుత్వం సంబంధించిన ప్రియారిటీ రంగాలపైన ఎంచుకున్న విధానం కూడా వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు, చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెడతామని కూడా చాలా కంపెనీలు కూడా ఆసక్తి కనబరుస్తున్నాయి. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ ఫార్మా సంబంధించినటువంటి హబ్గా మారింది. ఎందుకంటే తెలంగాణ, హైదరాబాద్ సంబంధించినటువంటి అట్మాస్ఫియర్, ఫార్మాస్యూటికల్ సంబంధించినటువంటి రంగాలకు చాలా అనువైనటువంటి వాతావరణం ఇక్కడ ఉండడంతో చాలామంది ఫార్మా సంబంధించిన కంపెనీస్ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నారు. పలు కంపెనీలు కూడా మనకు ఆర్జన్ కంపెనీ, వరల్డ్ ఎంఎన్సీ కంపెనీ ఇక్కడ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతుంది. ఈ మేరకు ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. ఇంతేకాకుండా ఇంకా వాణిజ్య సంబంధించింది ఆర్జన్తో పాటుగా ఫార్మాస్యూటికల్ కంపెనీ పాటుగా అంబుజా సిమెంటు, అదేవిధంగా గార్డెన్స్ కంపెనీ, పామాయిల్ సంబంధించింది, అదేవిధంగా గోడి ఇండియా సంబంధించినటువంటి కంపెనీ సంబంధించి వాళ్ళందరూ కూడా పెట్టుబడి పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు 40,270 కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రవాహం తెలంగాణకు రాబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడంతో చాలామంది ఔత్సాహికులు, పారిశ్రామికవేత్తలందరూ కూడా ఆసక్తి కనపరుస్తున్నారు. డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రానికి డెఫినెట్గా అభివృద్ధి చేసే లక్ష్యంగా ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని వాళ్ళు అభినందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకో 2 రోజుల పాటు కూడా దావోస్లో పర్యటన చేయబోతున్నారు. ఆ తర్వాత లండన్ పర్యటనలో కూడా చేయబోతున్నారు. పలు విశ్వవిద్యాలయాల వాళ్ళతో కూడా ఎంఓయూ కుదుర్చుకొని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అక్కడ ఉద్యోగ అవకాశాలపైన కూడా వాళ్ళు ఎంఓలు సంబంధించిన దానిపైన కూడా యూనివర్సిటీలతో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. సర్తాజ్ మొత్తంగా చూసినట్టయితే పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించినటువంటి సబ్మిట్లో ఆయన పాల్గొననున్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటివరకు 40,270 కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఎంఓయూ కుదుర్చుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సాదిక్.